పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ తప్పిపోయారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ తప్పిపోయారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు వెళ్లారు. నిన్న ఉదయం బయటికి వెళ్లిన ఆయన ఈ రోజు వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదన్నారు. అయితే ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి వైసీపీ నాయకులే కారణమన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్కు చెల్లించాల్సి ఉంది. పాటదారుడు ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలతో ఆ డబ్బులు చెల్లించకుండా మొండికేశాడు. దీంతో మానసిక ఒత్తిడితో సెలవుపై స్వగ్రామం పెనమలూరు వెళ్లారు. వచ్చే ఏడాది మార్చిలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 50 లక్షలు బకాయి ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందోనని ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియరావడం లేదు. కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడం జరుగుతుంది. 53 లక్షలు ఉందండి సుమారు. ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్కు పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్